మన కాకినాడ డీప్ సీ పోర్ట్ లో గానీ ఇంకా కొన్ని విశాఖకు సంబంధించిన కొన్ని కేసులు కూడా పెడతారేమో అనేది ఒక ఉంది. కాబట్టి ఈ కేసుల నుండి బయటపడము, తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడము అనేది ఆయనకు జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ కుటుంబంతో అనుబంధానికంటే, రాజ్యసభ మెంబర్ కంటే, రాజకీయానికంటే చూశాడు కాబట్టి ఇప్పుడు ఆయన కుటుంబీకుల, ఆయన బంధువుల ఆర్థిక సామ్రాజ్యాన్ని, పరిశ్రమలను, వ్యాపారాలను కాపాడుకోవడము, తర్వాత కేసు నుండి బయటపడడం అనేది ఆయనకు డెఫినెట్ గా ప్రయారిటీ అనేది ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ ఆ విధంగా ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మరి ఎవరు కాపాడతారు ఆర్థిక సామ్రాజ్యాన్ని? తన కేసులను కేంద్రమే, బీజేపీనే కాపాడగలదు. జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు. రాజకీయంగా పదవులు ఇవ్వచ్చు అంతే రాజకీయంగా, కానీ కాపాడగలిగేది ఓన్లీ వచ్చేసి బీజేపీ. మరి బీజేపీకి దగ్గర కావాలి అంటే వైకాపాలో ఆల్రెడీ సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పుడు నా బీజేపీకి దగ్గర కావాలంటే కావచ్చు, కానీ పైకి 100% కాదు కదా. కాబట్టి ముందు వైకాపాకు దూరం కావాల. వైకాపాకు దూరం అయినప్పుడు ఇమ్మీడియట్ గా బీజేపీలో చేరుతానని అనుకోవడంలే. బీజేపీ కూడా ఆయన ఇమ్మీడియట్ గా చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీ కూడా లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఉద్దేశం వేరు. ఈయన వరకు వచ్చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, వైకాపాకు దూరంగా ఉన్నాను, నా మీద వచ్చేసి కచ్చేసి ఈ యొక్క కేసులు గీసులు ఇవి తప్పించుకునే దానికి, ఆర్థిక సామ్రాజ్యం కాపాడుకునే దానికి ఆయన యాంగిల్. కానీ ఇక్కడ బీజేపీ యాంగిల్ ఏమంటే బీజేపీ సొంతంగా బలపడాలని చూస్తా ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు అస్సాంలో కానీ, త్రిపురలో కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఈవెన్ దక్షిణాదిలో కూడా ఆల్రెడీ కర్ణాటకలో చూశారు, కేరళలో ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట వచ్చేసి వాళ్ళు సొంతంగా బలపడాలి. సొంతంగా బలపడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు ఆనాటికి అడ్జస్ట్మెంట్ తప్ప వాళ్ళు సొంతంగా బలపడాలనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీ, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే. ఆ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారి మీద వాళ్ళు గురిపెట్టినట్టు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చిరంజీవి గారి మీద గురిపెట్టినట్టు మనకు వివిధ సందర్భాలు, మన సంక్రాంతి పండుగ సందర్భంగా కిషన్ రెడ్డి గారి దానికి అట ప్రధానమంత్రి రావడము, ఈయన చిరంజీవిని పిలవడము, వెరీ లిమిటెడ్ పర్సన్స్ ని పిలిచారు కదా. కాబట్టి రెండవది, అంతకుముందు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ రోజు మోడీ గారు రావడము, ఇంకొక సందర్భంలో భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంలో ఓ దిక్కు చిరంజీవిని, ఓ దిక్కు పవన్ చేతులు పట్టుకొని ఏం చంద్రబాబు నాయుడు అందరూ ఉన్నారు ఆ మీటింగ్ లో. కాబట్టి అది యాక్చువల్గా సందర్భం కూడా కాదు, అది అల్లూరి సీతారామరాజు సందర్భంగా. కాబట్టి ఇవన్నీ కొంత చిరంజీవి ద్వారా సామాజిక సమీకరణలు కానీ, ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీ కానీ బేస్ చేసుకొని సొంతంగా డెవలప్ కాలేము, చిరంజీవిని బేస్ చేసుకొని డెవలప్ కావాలని ఒక అభిప్రాయం ఉన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు ఈయనకు వచ్చేసి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవిని రేపు బీజేపీ ద్వారా చిరంజీవికి ఇచ్చి, తద్వారా వచ్చేసి ఆయనకు కేంద్ర మంత్రి ఏదైనా ఇచ్చి, బహుశా ఆ విధంగా బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలపడే ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు కావాలంటే ఏ రాష్ట్రంలో రాజ్యసభ ఇవ్వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్తే దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అయ్యేదానికి వేరే రాష్ట్రంలో ఇచ్చేదానికి ఇక్కడ ఇచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలంటే ఖాళీ కావాలి కదా, ఇప్పుడు వచ్చేసి ఖాళీ కావాలి, అందులో 3 ఏళ్ళ వరకు ఉంది. కాబట్టి ఈ ఎత్తుగడ బీజేపీ ఉందేమో. కాబట్టి బీజేపీకి విజయసాయి రెడ్డి అవసరం కాదు, విజయసాయి రెడ్డి రిజైన్ చేసే పోస్ట్ అవసరము. విజయసాయి రెడ్డికి అవసరం వచ్చేసి రాజకీయం కాదు, వాళ్ళు తను ఆదుకోవడం, కేసుల నుండి బయటపెట్టి చేయడము, ఆర్థిక సామ్రాజ్యాన్ని మీద కొంత అటాక్ చేయకుండా ఉండే దానికోసం, ఐటీ దాడులు అయ్యో చేయకుండా దానికోసం. ఇది బీజేపీ ఉద్దేశం.